Hi everyone, welcome back to my channel. Well, if you are watching my channel for the first time, don't forget to subscribe, like, and share. And coming to the vlog, ఈరోజు కార్తీక మాసం స్టార్టింగ్ డే. సో నేను భరత్ ఉదయాన్నే లేసేసి మా చిన్న పూజ చేసేసుకొని మా డే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకా నా డే వచ్చేసి ఎనీథింగ్ హైడ్రేటింగ్ వాటర్‌తో స్టార్ట్ చేస్తున్నాము నేను, భరత్. ఎయిదర్ లెమన్ వాటర్, చియా సీడ్స్ వాటర్ అట్లా. అండ్ ఇంకా అది అయిపోయాక నైటే డిష్ వాషర్ వేసేసి పడుకుంటాం. సో ఫస్ట్ థింగ్ మొత్తము అన్‌లోడ్ చేసేసుకుంటా. సో రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం పెట్టేసేయొచ్చు ఒకేసారి పని కాకుండా. అండ్ దాని తర్వాత ఆ రోజు ఏం కుక్ చేయాలో అవి చూసుకొని తీసేస్తున్నాను ఫ్రిడ్జ్‌లో నుంచి. ఈ చిన్న చెర్రీ టొమాటోస్ అయితే ఐషానికి ఇష్టం. సో దాంతో రసం చేస్తా, చాలా బావుంటుంది. అండ్ కాలీఫ్లవర్ గూడా మా ఫ్యామిలీ ఫేవరెట్. అది కూడా పెట్టేసుకున్నాను. ఇవి 2 చేద్దాము అని చెప్పి. మా మమ్మీ ఇండియా గూడా వెళ్ళిపోయింది. సేఫ్‌గా వెళ్ళిపోయి 1 డే గూడా అయిపోయింది. ఆల్రెడీ ఆమెకి జెట్ లాగ్ గూడా తగ్గిపోయింది. చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతది. మా అమ్మకి, పెద్దమ్మకి ఏంటో జెట్ లాగ్. నాకైతే అట్‌లీస్ట్ 3, 4 డేస్ అయినా ఉంటది. అండ్ కాఫీ తాగేసి ఇప్పుడు నియర్ బై ఒక ఫార్మ్ ఉంది. ఇంతకుముందు మా చిట్టి వాళ్ళు ఇక్కడున్నప్పుడు అక్కడి నుంచే మిల్క్ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, మాకు తెచ్చేవాళ్ళు. సో ఇంక ఇప్పుడు మేము కూడా వెళ్ళి తెచ్చుకుందాము అనుకుంటున్నాం. ఆ పాలలో చాలా క్రీమ్ ఉంటది. సో పాలు తోడేసినా గూడా పెరుగు మీద బాగా మీగడొస్తది. అండ్ ఐషుకి కూడా ఒక కప్పే ఇస్తున్నా పాలు. ఎలాగో మేము పాలు క్వాంటిటీ చాలా తగ్గిచ్చేసాము. సో రాగి జావలోకి అవే వాడేయొచ్చు అట్లా అనుకున్నాం. సో ఈరోజు వెళ్ళి తీసుకొనొచ్చుకుంటాం. ఓపెనే ఎక్కడ కనిపించింది? అక్కడ అనిపించింది నాకు. అదిగో ఓపెన్ కనిపించింది. స్టోర్‌కి వచ్చేసాము. ఇంకా మిల్క్ తీసుకొని వెళ్ళిపోతాం. ఐషాని లేసేసింది, కార్ ఎక్కేసి అట్లనే తీసుకొని వచ్చేసాము. మళ్ళీ 9 అయితే ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది కదా. సో 9 లోపే వెళ్ళేసి ఇంకా కుక్ కూడా చేసేయాలి నేను. అది $6 గ్యాలన్. $6 కానీ చాలా ఉన్నాయి లోపల. ఇంకా టొమాటో బేసిల్ సూప్ అవన్నీ ఉన్నాయి హోమ్ మేడ్ లాగా. ఓకే, ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే అని. ఓకే చలో పోదాం. ఫామ్ నుంచి వచ్చిన వెంటనే కర్రీ స్టార్ట్ చేసేసాను. ఆఫీస్ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. Oh, I'm like, what? లాగిన్ అవ్వాలి. అండ్ 9 o'clock మీటింగ్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చూపించా కదా, ఫార్మేటెడ్ రైస్. వన్స్ ఇన్ ఏ వైల్ నైట్ రైస్ వండేసి వాటర్ పెరుగు కలిపి పెట్టేస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది, గట్ అంతా క్లియర్ అవుతుంది. అండ్ మార్నింగ్ చూపించిన లెమన్ వాటర్ కూడా అంతే, బాడీని ఆల్కలైన్ చేస్తుంది. కొంచెం గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఎక్కువ తినడానికి ఎక్కువ తింటున్నాం ఈ మధ్య, ఇంతకు ముందు కన్నా. అండ్ ఇంకా లాగిన్ అయిపోవాలి. ఏమంటున్నాడు రా మామ? అన్నం
మా బ్యాడ్ జాబ్ చేయకుండా కొట్టింది అంటున్నాను. ఏ అమ్మలు అట్లా చేయరు కదా. అదే కదా. సో నాన్న కూడా చెప్పాను. అందరికంటే తప్పు తల్లు ఇంట్లో అందరికంటే తప్పు తల్లు లేనిది ఎవరు తెలుసా? రాజమ్మే. రాజమ్మ అంతా ఎస్కేప్ అయ్యేవాడు. I don't care about that. మా తమ్ముడు చెప్తున్నాడు చిన్నప్పుడు నన్ను అమ్మమ్మ బాగా కొట్టిందంటే ఐషు చెప్తుంది మా తమ్ముడికి ఏ అమ్మ కూడా పిల్లలు బ్యాడ్ జాబ్ చేయకపోతే కొట్టదు, నువ్వే బ్యాడ్ జాబ్ చేసింటావు అని. సో స్వీట్ ఐషమ్మ అసలు నువ్వు. నువ్వే చెప్పావు. అవునన్నా అమ్మలు అంతే కదా నాన్న, పిల్లలకి మరి అమ్మ నానే కదా చెప్పాల్సింది. ఎలా చెప్తారు చెప్పు, ఏది గుడ్ ఏది బెటర్. మా అమ్మ విపరీతమైన అల్లరి ఐషమ్మ, నేను చెప్తున్నా కదా చిన్నప్పుడు చాలా అల్లరి. అమ్మమ్మ కాబట్టి మామని పెట్టుకొని వచ్చింది. అమ్మ రైటా నువ్వు రైటా నేను చెప్తాను. నువ్వు ఎట్లాగో నన్ను రైట్ కాదంటావులే. కాలీఫ్లవర్ అయిపోయింది అండ్ ఇప్పుడు రసం కూడా చేసేసి పెట్టేస్తా. ఈవినింగ్ ఐషానికి స్విమ్మింగ్ ఉంది, సో అన్ని మార్నింగే అయిపోతే ప్రశాంతంగా అయిపోతుంది. అప్పుడు నేను కూడా వెళ్ళొచ్చు వాళ్ళతో, లేకపోతే నేను ఇంట్లో ఉంటా భరత్ తీసుకొని పోతాడు. ఈరోజు చెప్పింది నువ్వు రా అని చెప్పి అన్ని మార్నింగే చేసేస్తా. ఎస్పెషలీ తనకు స్విమ్మింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎగ్ పెడతా. వెడ్నెస్డే వెళ్తా తను స్విమ్మింగ్ కి. బాగా వీక్ అయిపోయి వస్తుంది, చాలా అలసిపోతుంది. అసలు ఎంత అలసిపోతుంది. జిమ్నాస్టిక్స్ కి వెళ్తుంది 1 hour క్లాస్, అంత అలసిపోదు జిమ్నాస్టిక్స్ లో. స్విమ్మింగ్ లో చాలా అలసిపోతుంది, వాటర్ లో అట్లనే కదా. అండ్ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి బాగా సన్నగా కూడా అయిపోతుంది. ప్రాపర్ గా పెట్టి పంపించినా కూడా తినదు, ఏదో ఒక రోజు తింటది. టైం సరిపోలేదమ్మా అంటది. అందరు బాక్స్లు ఏం తెచ్చుకున్నారో చూసి చెప్పడానికి ఆమెకు టైం అయిపోతుంది. సో ఇంట్లో ఉన్న రోజులు కొంచెం మంచిగా ప్రాపర్గా మోర్ దాన్ 3 meals పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు తనకి స్కూల్ లేదు, నిన్న వాళ్ళకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయింది. అందుకని చెప్పి ఈరోజు ఇంకా ఏవో టీచర్స్కి ఏదో ఎక్స్ట్రా వర్క్ ఉందని చెప్పి పిల్లలకి నో స్కూల్ అని పెట్టారు. వెడ్నెస్డే ఇంట్లో ఉంది, పైన ఆడుకుంటూ ఉంటాను. జస్ట్ స్వీట్ పొటాటో ఉడకబెట్టేసి కొంచెం జాగరీ వేస్తా. ఇది నాకు వైశానికి, భరత్ వితౌట్ జాగరీ తీసేసుకున్నాడు. త్రీ అలా అవుతుంది టైం. ఇది గబగబా చేసేసుకొని 4:30కి బయలుదేరుతావా? 5 o'clock 5:30 బయలుదేరినా సరిపోతుంది. అది పిక్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం పని ఉంది. 5 o'clockకి అలా బయలుదేరేసేసి ఐషాని స్విమ్మింగ్కి ఇంకా అక్కడ కొంచెం పని అది కూడా చేసేసుకొని వచ్చేయాలి. అయిపోతుంది ఈ రోజు. స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చే వరకు ఈ రోజు అయిపోతుంది. ఇంకా సో ఇంటికి వచ్చేసాక తనకి పాన్ కేక్స్ అడిగితే పాన్ కేక్స్ చేస్తున్నాం. ఇది చాలా ఈజీ, జస్ట్ ఓట్స్, బనానా, మిల్క్. అండ్ దీంట్లో మీరు కావాలి అంటే ఇట్లా ఆల్మండ్స్, క్యాష్యూస్ అవి కూడా కొంచెం నానబెట్టి మిక్సీ చేసేసుకోవచ్చు. ఐషాని మా చెల్లితో మాట్లాడుతుంటే చెప్పింది, నిహిరా ఏం తినింది అడిగింది. ఇడ్లీ తినింది అంటే నాకు చెప్పింది నాకు కూడా ఇడ్లీ కావాలి అని చెప్పి. సో అందుకే నానబెట్టి పెట్టుకున్నా. ఇంకా ఇడ్లీ కూడా చేసేస్తాను. ఇక్కడ నువ్వేం రాసావంటే ద ఈశాని కలిపి రాసేసావు. చెప్పమ్మా. This is from Ishani. This is from Ishani and రాయాలి. ఓకే, గుడ్. ఫ్రమ్ ట్రై చేయి. ఫ్రమ్ స్పెల్లింగ్. ఇప్పుడు ఇది ఆర్డర్ లో రాసేయాలి. రాయ్, ఆర్డర్ లో. అరే ఎప్పుడో కదరా టీచర్స్ డే, ఇప్పటి నుంచి గిఫ్ట్ ఎందుకురా? కింద రాస్తున్నాం ఇక్కడ, ఓకేనా? రైట్. సో గెస్ వాట్, I'm going to cut this. Okay? So I'm going to look at this. Okay, అమ్మా. ఆల్మోస్ట్ క్లోజ్ రా. మా ఇంట్లో అయితే పొలిటిక్స్ సీజన్ నడుస్తుంది. రాస్తుంది, కట్ చేస్తుంది, ఎప్పుడో వచ్చే టీచర్స్ డేకి గిఫ్ట్లన్నీ అని చెప్పి ఏదో చేస్తుంది. రోజు ఒక పెయింటింగ్ ఇస్తుంది, టీచర్కి గిఫ్ట్ తీసుకెళ్తా ఉంటుంది.
అండ్ మేము అట్లాంటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అసలు గ్రాసరీస్ కూడా తెచ్చుకోలేదు. వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం, అలాగే లేట్ అయిపోతుంది. ఈరోజు వెళ్దామంటే కదలడం లేదు. నా ఇంకెళ్దామా? సరిపోదు. ఐషాని నన్ను సున్నుండలు అడిగింది కావాలి అని చెప్పి, సో చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాం. నాకు కూడా చాలా ఇష్టం సున్నుండలు. మేము ఇట్లా నల్ల ఉంటాయి కదా మినుములు, మినప్పప్పు, వైట్ కాదు బ్లాక్ దాంతో చేసుకుంటాం, పొట్టు దాంతో. మా ఇంట్లో ఇది రవ్వ లడ్డు చేసినప్పుడు అందరూ తెల్ల లడ్డు వద్దు నల్ల లడ్డు కావాలి అని చెప్పి తినేవాళ్ళం చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సున్నుండ అసలు. అండ్ మంచిది కూడా. షుగర్ కూడా నేను తక్కువ వేస్తాను. కొన్నిసార్లు మనం అనుకుంటాము షుగర్ జాగరి అట్లా అని చెప్పి, తినే ఒక్క స్వీట్ నాకు ఇది షుగర్ తోనే నచ్చుతుంది. సో నేను ఏమి జాగరితో సబ్స్టిట్యూట్ చేయను, షుగర్ వేసే చేస్తా. చాలా ఈజీ చేసుకోవడం కూడా. మంచిగా వేపుకోవాలి, చాలా మంచి అరోమా రావాలి, అలా అని మాడిపోకూడదు. అప్పుడు సుండ చాలా టేస్ట్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నా. ఎక్కువ అయిపోతుంది, మాకు సరిపోతుంది స్వీట్. మీకు ఇంకా మంచిగా కావాలంటే 1 కప్. ఫస్ట్ ఇది మిక్సీ చేసుకుంటా. షుగర్ పౌడర్, ఘీ చాలా హాట్ ఉంది అందుకే సో ఆ కప్ లో వేసుకోవడంలే. మంచి స్మెల్ వస్తుంది. బౌల్ పెట్టుకుంటావా? పట్టుకో. పిండి పౌడర్ కాదు, షుగర్ కాదు, పప్పు ఇంకా ఘీ షుగర్ అన్ని. ఐషానికి బాగా నచ్చింది. చిన్నప్పుడు చేశాను నేను. సియాటల్ కి మా చెల్లి వచ్చినప్పుడు తనకు చేసి ఇచ్చా. నేను ఫస్ట్ టైం అప్పుడు సున్నుండలు చేయడం నాకు నేను ఓన్ గా. మళ్ళీ ఇప్పుడు చేసా. ఇంట్లో వాళ్ళు పంపిస్తారు కదా, తిన్నప్పుడు తనకు బాగా నచ్చింది. సరే నేను కూడా చేసి పెడదామని చేసాను, మంచిగా నచ్చింది. ఎంజాయ్ చేస్తుంది ఏదైనా ఫుడ్ నచ్చితే, మంచిగా అప్రిషియేట్ చేస్తే చాలా బాగుందమ్మా అట్లా అవుతుంది. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.